వస్త్రాపహరణ లీలలతో గోపికల్ని అనుగ్రహించినటువంటి భగవానుడు ఇప్పుడు విప్రసతుల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. సత్కర్మ కన్నా సద్భావన వల్లనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వీలవుతుంది. అంటే మనం ఎంత మంచి పనులు చేస్తున్నాము అని కాకుండా ఆ పనులు చేసేటప్పుడు మనకు ఉండేటువంటి భావన ఎలా ఉందో దాన్ని బట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగటానికి వీలవుతుంది అని నిరూపించేటువంటి గాథయే ఈ విప్రసత్తుల యొక్క గాథ. అంటే గోపికలకేమో వ్రతఫలాన్ని అందించాడు, ఈ విప్రసత్తులకేమో యజ్ఞఫలాన్ని అందించబోతా ఉన్నాడు. మరి ఆ యజ్ఞఫలాన్ని ఎలా అందించబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. బృందావనం సమీపంలో శ్రీకృష్ణుడు బలరాముడు గోపబాలు అందరితో కలిసి గోవుల్ని మేపుతూ ఉన్నారు. సూర్యుడేమో తీక్షణమైనటువంటి కిరణదాలంతో బాగా విపరీతమైనటువంటి వేడిని కలిగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వనంలో తిరిగి ఉండటం వల్ల విపరీతమైనటువంటి సూర్య తాపం వల్ల అలసిపోయినటువంటి వాళ్ళై ఆకలితో బాధపడుతూ ఉన్నటువంటి గోపబాలుడు బలరామకృష్ణుల్ని సమీపించి, మాకు బాగా ఆకలిగా ఉన్నది, ఏదైనా మీరే ఒక మార్గాన్ని దీనికి చూపించాలి అని అడుగుతారు. అప్పుడు, ఓ గోపాలులారా, ఇక్కడికి దగ్గరలో వేద విధులైనటువంటి విప్రులు కొంతమంది స్వర్గభోగాల్ని కాంక్షించి యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అది అంగీరస యజ్ఞం. అయితే ఈ యజ్ఞం స్వర్గభోగాల్ని ఆశించి, అంటే కామ్యకర్మ, ఇది కామ్యం, కోరికతో చేస్తున్నటువంటిది. మీరు అక్కడికి వెళ్ళి భోజనాన్ని అడగండి, మీరు నా నామాన్ని కీర్తిస్తూ వెళ్ళండి, అలా వెళ్ళి అడగండి. అప్పుడు మీరు దానం గ్రహించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళని ఆ బ్రాహ్మణులు తెలుసుకుంటారు. అయితే ఇలా అన్నాన్ని అడగాల్సి వచ్చింది అని మీరేమో సిగ్గుపడబాకండి, హాయిగా వెళ్ళి అన్నాన్ని అడగండి అని శ్రీకృష్ణుడు వాళ్ళతో తెలియజెప్పాడు. అంటే ఇక్కడ ఎవని యొక్క నాలుక మీద భగవన్నామం కదులుతూ ఉంటుందో అటువంటి వాడు భగవంతుడే. అంటే భగవన్నామం ఎవరిలో కదిలితే అటువంటి వాడు భగవత్ స్వరూపుడే అవుతాడు. ఇచ్చేటువంటి వాడు కూడా భగవత్ స్వరూపుడే, పుచ్చుకునేటువంటి వాడు కూడా భగవత్ స్వరూపుడే. ఇది మనకి సనాతన ధర్మం, భారతీయ ధర్మం, హిందూ ధర్మం మనకి నేర్పినటువంటి ఒక దివ్యమైనటువంటి భావన. అందుకనే భారతదేశంలో ఎవరైనా సరే బిచ్చగాడికి బిచ్చం ఇచ్చినా, లేదా ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా, ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వాడికి ఏదైనా చేసినా, ఆ పుచ్చుకున్నటువంటి వాడికి నమస్కారం పెట్టడం మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కారం. ఇతర దేశాల్లో కనుకైతే పుచ్చుకున్నటువంటి వాడు ఇచ్చినటువంటి వాడికి కృతజ్ఞత తెలియజేస్తాడు. కానీ భారతదేశంలో అలా కాదు, పుచ్చుకున్న వాడికే ఇచ్చినటువంటి వాడు కృతజ్ఞత తెలియజేస్తాడు. ఎందుకనంటే ఇదంతా భగవంతుడు నాకు ప్రసాదించాడు, ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి దాన్ని మళ్ళీ భగవత్ స్వరూపులకి నేను సమర్పించుకునేటువంటి అదృష్టం నీ వల్ల కలిగింది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ భావన ఎవరిలో అయితే ఉన్నదో అటువంటి వాళ్ళు సర్వత్రా పరమాత్మని దర్శించడానికి చక్కగా వీలవుతుందన్నమాట. అందువల్ల మనం ఎవరిని ఏది అడుగుతున్నప్పటికి కూడా మనం భగవంతుడినే అడుగుతున్నాము. మనం ఎవరికి ఏది ఇస్తున్నప్పటికి కూడా అదిగో భగవత్ స్వరూపులకే మనం ఇస్తూ ఉన్నాము అనేటువంటి భావన భారతదేశంలో మన సనాతన సాంప్రదాయంలో ఉన్నది. ఇక ముందు కూడా అలా ఉండాలి. భగవంతుడిని కనుక అడిగితే అది ప్రార్థన అవుతుంది.
ఇతరుల్ని కనుక అడిగినట్లయితే అది యాచన అవుతుంది, అది అడుక్కోవటం. అంటే మనం అడిగేటప్పుడు ఇతరులంటే మరి భగవంతుడు ఎక్కడున్నాడండి అంటే అందరూ భగవత్ స్వరూపులు అనేటువంటి భావనతో కనుక అడిగితే అప్పుడు అది ప్రార్థన. అదిగో వీడిని అడగాల్సి వచ్చిందని అడిగితే అప్పుడు అది యాచన అవుతుందన్నమాట. మన మనస్సు ఎప్పుడు కూడా యాచన చేయకూడదు, ప్రార్థన చేయాలి. భగవన్ నామాన్ని ఉచ్చరించడం వల్ల ఈ ప్రార్థనా భావం మనలో బాగా దృఢపడుతుందన్నమాట. అందువల్లనే శ్రీకృష్ణుడు గోపబాలులతోటి భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళండి అని చెప్పాడు. నేను ఆ నామాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళండి, వాళ్ళు తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి భోజనాన్ని అందిస్తారు అని. అంతేకాకుండా అర్థించటంలో సిగ్గుపడబాకండి, అన్నాన్ని అర్థించినందువల్ల మీరేం సిగ్గుపడక్కర్లేదు అని కూడా తెలియజేశాడు. ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో దానికి ఏ రకంగా కూడా సిగ్గు చెందకుండా ఉండాలి. అలానే గురువు యొక్క ఆజ్ఞని కూడా ఏ రకంగా కూడా సిగ్గుపడకుండా ఎవరైతే ఆచరిస్తారో అదిగో అటువంటి వాళ్ళే గురువు యొక్క అనుగ్రహము, తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహము పొందడానికి వీలవుతుంది. అందువల్ల సిగ్గు చెందకుండా వెళ్ళి ఆ బ్రాహ్మణుల్ని అన్నం అడగండి అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఇది అహంకారాన్ని అంతం చేసేటువంటి ఒక గొప్ప సాధన. పూర్వకాలంలో విద్యాభ్యాసం చేయాలి అంటే ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండేవి కాదు. ఎక్కడో అరణ్యాల్లో ఊరికి దూరంగా ఏకాంత ప్రదేశాల్లో మహాత్ములైనటువంటి వాళ్ళు ఆశ్రమాలు కట్టుకొని ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ అప్పగిస్తారు. అప్పగిస్తే వాళ్ళు భోజనము వాళ్ళే పెడతారు, అలాగనే బట్టలు వాళ్ళే ఇస్తారు, అలాగనే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు, అలాగనే చదువు కూడా చెప్తారు. వాటినే ఆశ్రమ పాఠశాలలు అంటారు. అయితే ఇప్పుడు కూడా అలాగనే పెట్టారు పేర్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, అంటే ఆశ్రమ పాఠశాలని పేరు పెట్టారు. కాకపోతే ఏమిటంటే 25,000 సంవత్సరానికి 30,000, 40,000, 50,000 ఒక ఫీజులు మాత్రం పెడతాం. ఇక్కడ ఆశ్రమ పాఠశాల అంటే ఆశ్రమ వాతావరణం ఏమి ఉండదు, పొద్దుగూకులు చదివించడం మాత్రం ఉంటుంది, తన్ని చదివిస్తూ ఉంటారు. అయితే పేరు మాత్రం అదే, కానీ అక్కడ చెప్పేటువంటి వ్యవహారం మాత్రం ఆ పూర్వకాలం దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. మరైతే వాళ్ళు ఎలా చేసేవాళ్ళండి, మరి ఏ డబ్బులు తీసుకోకుండా? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని భిక్షాటనకి పంపిస్తారు. గురువు వాళ్ళని భిక్షాటనకి పంపిస్తే భిక్ష తీసుకొని వచ్చిన తర్వాత ఆ భిక్ష మొత్తాన్ని కూడా గురుపత్నికి అందిస్తే ఆమె అందరికీ కావాల్సినటువంటి భోజనం, ఒకళ్ళు ఎక్కువ తీసుకొచ్చినా ఒకళ్ళు తక్కువ తీసుకొచ్చినా, ఒకళ్ళు ఏమీ తీసుకురాలేకపోయినా ఏ తేడాలు లేకుండా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు. అలా తక్కువ ఖర్చుతో ఆ రోజుల్లో అలా జరిగిపోతూ ఉండేది కనుక అట్లా ఆశ్రమ పాఠశాలలో అలా జరిగిపోయింది. అక్కడ గురువు యొక్క ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ లాంటిది. గురువు ఏం చెబుతాడో దాన్ని అట్లా తూచా తప్పకుండా పాటించాలి. ఇది ఎందుకు, ఇది ఎలా చేయాలా, ఇది నాకు చేత కాదు, ఇది నా వల్ల కాదు అనేటువంటి మాటలు ఉండవు. గురువు ఏమైతే చెబుతాడో ఆ చెప్పినటువంటి దాన్ని చెప్పినట్లుగా ఆచరించడం మాత్రమే ఉండేది. అందువల్ల వాళ్ళు అక్కడ ఆ గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యులు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చేవాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణ యొక్క ఆజ్ఞని అనుసరించి ఈ గోప బాలకులంతా ఆ యజ్ఞ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ యజ్ఞం జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ బ్రాహ్మణులకి సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీకృష్ణుడు పంపిస్తే మేమందరం కూడా వచ్చాము అని చెప్పారు. అలాగనే మేమంతా ఆకలితో ఉన్నాము, అందుకని అన్నం పెట్టండి అని చెప్పి అర్థించారు. కానీ ఆ బ్రాహ్మణులు విన్నా కూడా విననట్టుగానే ఉన్నారట. అంటే మళ్ళీ అడిగారు,
ఎందుకంటే వాడి పాపం వినలేదేమోనని చెప్పి మళ్ళీ అడిగితే ఆ బ్రాహ్మణులు కసురుకున్నారు. ఎందుకనంటే యజ్ఞం పూర్తి కాలేదు, యజ్ఞం పూర్తి అయిన తర్వాత యజ్ఞప్రసాదంగా ఏదో పెడతాము, అప్పుడు తీసుకెళ్ళాలి, అంతే తప్ప మా కృష్ణయ్య అడిగాడు, మా సుబ్బయ్య అడిగాడు, మాకు పెట్టండి అని అంటే ఎవరు పెడతారు, పొండి పొండి అని చెప్పి ఆ బ్రాహ్మణులంతా కూడా కసురుకున్నారు వాళ్ళని. దాంతో పాపం గోపబాలురంతా కూడా ఎంతో బాధపడుతూ తిరిగి వెళ్ళి శ్రీకృష్ణుడితో విషయాన్ని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే భగవంతుడు అతిథి రూపంలో కూడా వస్తూ ఉంటాడు. అందువల్ల మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అతిథి దేవో భవ అని చెప్పింది. మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనటంతో పాటు అతిథి దేవో భవ అనేటువంటి మాట కూడా అవుతుంది. అంటే అతిథిని దేవుడుగా, నారాయణుడిగా, భగవంతుడిగా భావించమని చెప్పటం. బిచ్చగాడి రూపంలో కూడా భగవంతుడే వస్తాడు. బిచ్చం పెట్టిన తర్వాత ఆ తల్లులు వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎందుకనంటే అతడు నారాయణ స్వరూపుడే అని. అందుకనే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే పేదలకి అన్నదానం చేస్తూ మేము అన్నదానం చేస్తున్నామని అనరు, నారాయణ సేవ చేస్తున్నామని అంటారు. ఈ నారాయణ సేవ అని అంటే వాళ్ళ అర్థం ఏమిటనంటే వాళ్ళందరూ కూడా ఏదో గతి లేక అడుక్కోవటానికి వస్తే మనం ఇస్తున్నామని కాకుండా ఆ నారాయణుడికి సేవ చేస్తున్నాం ఈ ప్రకారంగా అనే భావనతో వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటారన్నమాట. ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని చోట్ల ఇలా నారాయణ సేవ చేస్తూ ఉంటారు. అలాగనే తిరువణ్ణామలైలో రమణాశ్రమంలో కూడా ప్రతిరోజు ఆ నారాయణ సేవ అంటూ జరుగుతూ ఉంటుంది. బిచ్చగాడు మన ఇళ్ళకి ఉదయం వస్తూ ఉంటారు, ఉదయకాలంలో వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎందుకు వస్తారయ్యానంటే కేవలం బిచ్చం కోసమే కాదు, మనకు ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వటం కోసం కూడా వస్తున్నారట. ఏమిటా సందేశం అని అంటే, అయ్యా మేము గత జన్మలో ఏమి కూడా పిల్లికి బిచ్చం పెట్టగా ఇదిగో ఈ స్థితికి వచ్చాం, బొచ్చ పట్టుకొని వస్తున్నాం, కనుక మీరు మాత్రం ఇలాంటి స్థితిని కొని తెచ్చుకోవద్దు అని మనకి చెప్పటం కోసమే బిచ్చగాడు మన ఇంటి ముందుకు వస్తున్నాడట. అలా అని భావించాలి మనం. అంటే ఆ హెచ్చరికను మనం స్వీకరించాలి. భగవత్ సేవలో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇవ్వటం అంటే ఈ జన్మని చరితార్థం చేసుకోవటమే. నిజంగా మానవ జీవితం చరితార్థం కావాలి అంటే భగవత్ సేవలో ఉన్నటువంటి వాడికి, భగవద్భావనలో ఉన్నటువంటి వాడికి, భగవంతుణ్ణి కొలిచేటువంటి భక్తులకి మనం ఏదైనా ఇవ్వగలిగితే అది మన అదృష్టం. అయితే ఇవ్వాలని బుద్ధి పుట్టినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి వ్యక్తులైతే ఇచ్చే వాళ్ళకు కూడా అడ్డం తగిలేటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళని భ్రష్టజీవులు అని అంటారు. అంటే వాళ్ళు మంచి పని చేయకపోగా ఇచ్చేటువంటి వాడిని కూడా ఎబ్బే ఇవ్వద్దులే అని చెప్పి ఆపేసేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని అలాంటి పనులు మాత్రం ఎప్పుడూ చేయకూడదు. వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ. అటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు భగవానుడిని తిరస్కరిస్తున్నారు. అంటే భగవానుడే మమ్మల్ని పంపించాడని చెప్పినా ఓ పొండి అని చెప్పి వాళ్ళని కసురుకొని పంపిస్తున్నారు. ఎందుకని? కారణం ఏమిటి అంటే వాళ్ళు చేసేటువంటి ఆ అంగిరస యజ్ఞం కామ్యకర్మ. కామ్యకర్మ అంటే ఒక ఫలితాన్ని కోరి చేస్తున్నటువంటి కర్మ. అటువంటి ఫలితాన్ని కోరి కర్మలు చేసేటువంటి వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించిపోతుంది. అది అంతగా ఉండదు వాళ్ళకి. కాబట్టి ఫలాసక్తితో ప్రవర్తించేటువంటి వాళ్ళు ఆ కర్మఫలాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళని కూడా మర్చిపోతారు, పట్టించుకోరు. ఇక్కడ ఈ బ్రాహ్మణులు అదే చేశారు. ఈ బ్రాహ్మణులు తిరస్కరించారు అనేటువంటి వార్త శ్రీకృష్ణుడికి చేరింది. అంటే గోపబాలకుడు వెళ్ళి చెప్పారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు, వాళ్ళ మీద ఏం కోపం తెచ్చుకోలే.
ఎందుకంటే కార్యసాధకులైనటువంటి వాళ్ళు తాము చేసేటువంటి పని ఒకవేళ వైఫల్యం చెందితే ఏ రకంగా కూడా ఆందోళన పడరు. అలా పడవద్దని చెప్పటమే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు మందహాసం చేయటం. ఈ గోపబాలులతో అంటున్నాడు, ఓ గోపబాలకులారా, ఈసారి మీరేం చేస్తారంటే ఆ బ్రాహ్మణుల భార్యల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు నాయందే నిత్యము మనస్సు నుంచి నిరంతరము నన్నే భావిస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు భక్తులైనటువంటి వాళ్ళు. మీరు అడగగానే అన్నం పెడతారు, కాబట్టి వెళ్ళండి, వెళ్ళి అడగండి అని అన్నాడు. మళ్ళీ శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞానుసారం మళ్ళీ మేము ఎందుకు వెళ్ళాలి అనేటువంటి మాట లేకుండా గోపబాలు నోరు ఎత్తకుండా ఏమీ అడ్డు చెప్పకుండా ఆ విప్రసత్తుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ భోజనం కావాలని చెప్పి అడిగారు. శ్రీకృష్ణుడు ఆకలితో ఉన్నాడు, మేము కూడా ఆకలితో ఉన్నాం, అందుకనే ఆయన మమ్మల్ని పంపించాడు అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఆ విప్రుల యొక్క భార్యలంతా కూడా శ్రీకృష్ణు యందే అనన్యమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళు గనక, చాలా కాలం నుంచి ఆ శ్రీకృష్ణుడిని భగవానుడిని భావించినటువంటి వాళ్ళు గనక, ఆయన యందే మనస్సు లగ్నం చేసినటువంటి వాళ్ళు గనక, ఆ శ్రీకృష్ణుడిని దర్శించడం ఎప్పుడా 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 అని నిరంతరము కూడా అలా ఆవేదన చెందుతూ ఉన్నటువంటి వాళ్ళు గనక ఈ వార్త వినగానే ఆశ్చర్యంతో ఆనందంతో కదిలిపోయారు. వెంటనే 4 రకాలైనటువంటి భోజనాల్ని, భక్ష్య, భోజ్య, చోష్య, పానీయాలు, ఈ 4 రకాలైనటువంటి వాటిని పాత్రలో సర్దుకొని నదులు ఎట్లయితే సాగరం వైపుకి పరుగులు తీస్తూ ఉంటాయో ఆ ప్రకారంగా ఈ విప్రసతులు ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి ఆ సాగరం వైపుకి పరుగులు తీస్తూ ఉన్నారట. భక్తులు కనుక ఇక వీళ్ళకి భగవంతుడే పరమావధి. భక్తుడైనటువంటి వాడికి భగవంతుడిని దర్శించడమే పరమావధి. అందుకనే వాళ్ళు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ సంగతి తెలిసినటువంటి భర్తలు కానీ, తండ్రులు కానీ, సోదరులు కానీ మీరు వెళ్ళటానికి వీల్లేదు అని ఆపినప్పటికీ కూడా వాళ్ళ మాటలన్నీ పెడచెవిని పెట్టి అలా పరుగులు తీస్తూ యమునా తీరాన్ని చేరారు. అలా చేరి శ్రీకృష్ణుడిని దర్శించారు. దర్శన దాహంతో ఉన్నటువంటి వారి నేత్రాలు తనివి తీర ఆ శ్యామసుందరిని దర్శించి తృప్తి చెందినవి. ఆ శ్రీకృష్ణుడిని చూడగానే వాళ్ళందరూ పరవశించిపోతున్నారు. ఆ శ్రీకృష్ణుని యొక్క మూర్తిని, ఆ రూపాన్ని చూస్తూ ఉంటే నేత్రాల వెంట ఆనంద భాష్పాలు రాలుతూ ఉన్నాయి. అనిర్వచనీయమైనటువంటి ప్రేమని, అనిర్వచనీయమైనటువంటి భక్తిని, అనన్యమైనటువంటి భక్తిని హృదయంలో అనుభవిస్తూ ఆర్తితో శరణు కోరుకుంటున్నారు. శ్రీకృష్ణుడు వారి యొక్క ఆర్తిని, వారి యొక్క భక్తిని గమనించాడు. ప్రప్రథమంగా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కాంతారత్నములార మీ గృహములం కళ్యాణమే ఏని గావింతున్ మీకిటు రెండు మమ్ము ఇతటం వీక్షింపనే తెంచినారు. ఎంతో వేడుకతో నెరుంగుదుము నిర్హేతు స్థితి నన్ను ధీమంతుల్ మీ క్రియ చేరి కందురు గదా మత్సేవలం సర్వమున్. ఓ యజ్ఞపత్తులారా, మీరు ఎంతో శ్రమపరిచి ఇక్కడికి వచ్చారు. అనేకమైనటువంటి ప్రతిబంధకాల్ని ఎదిరించి మీరు ఇక్కడికి వచ్చినట్లుగా నాకు తెలుసు. సత్యాన్ని ఎవరైతే అనుభవించాలని అనుకుంటున్నారో వాళ్ళు నా యందు శ్రద్ధ వహించి వాళ్ళ యొక్క చిత్తాలన్నింటినీ కూడా నాలోనే నిలుపుకుంటారు. నన్ను స్మరించేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా శాంతి చేకూరుతుంది. నన్ను కీర్తించే వాళ్ళకి సద్గతి కలుగుతుంది. నా కథామృతాన్ని పానము చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రారంధం అంతా నశించి వారికి కైవల్య సిద్ధి కలుగుతుంది. మీరు ధన్యజీవులు. మీ భర్తలు యజ్ఞాలు పూర్తి చేస్తున్నారు.
మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి అన్నాడు కృష్ణుడు. ఆ మాటలో ఆలకించి ఆ యజ్ఞపత్నులు యజ్ఞనారాయణుడైనటువంటి శ్రీకృష్ణుడి వైపుకి తిరిగి చేతులు జోడించి నమస్కారం చేస్తూ, ఓ భగవాన్, ఎలా నీవు పలుకట భావ్యమా? ఏ దివ్య ధామాన్ని చేరిన తర్వాత మళ్ళీ ఈ సంసారంలో జీవులు ప్రవేశించడానికి ఇష్టపడరో అటువంటి నీ చరణ యుగలాన్ని చేరినటువంటి మమ్ము మళ్ళీ సంసారంలోకి నెట్టడం ధర్మమా? మేము అందరినీ ఎదిరించి వచ్చాం, నీ పాదపద్మాలే శరణు అని అనుకున్నాం. అటువంటి మమ్మల్ని మళ్ళీ మీరు వెళ్ళమంటున్నారే, ఇది మీకు తగునా? ఓ కృష్ణ, మేము అన్నింటినీ కూడా విడిచిపెట్టి వచ్చేసాం, మాకు ఎవ్వరు కూడా ఇప్పుడు ఆశ్రయం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు, ఇక నీవే దిక్కు అని అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ యజ్ఞపత్నులారా, నా కృపచేత ఎవరు కూడా మీ యందు దోషాన్ని చూడరు. మానవ లోకంలో రూపాలు శాశ్వతం కాదు, అందుచేత మీరు మీ మనస్సును నా యందు లగ్నం చేసి తరించండి అని చెబుతూ కృష్ణయ్య కంట తడి పెట్టాడు. నా దివ్య వైభవాన్ని శ్రవణం చేయటం వల్ల, నా రూపాన్ని దర్శించటం వల్ల, నా ప్రతిమను ధ్యానించటం వల్ల, నా గుణగానాన్ని చేయటం వల్ల కలిగేటువంటి ఆనందం నా ఎదురుగా నా ప్రత్యక్షంలో ఉన్నప్పుడు మీకు కలగదు, కనుక మీరు ఇళ్ళకి వెళ్ళండి అని చెబితే కృష్ణ యొక్క ఆజ్ఞను శిరసావహించి యజ్ఞభూమికి తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క కళ్ళు చెమ్మగిల్లి ఆ కంటి వెంట 2 నీటి బొట్లు రాలిని. ఎందుకనంటే ఒక బ్రాహ్మణ స్త్రీ వీళ్లతో పాటుగానే ఉన్నటువంటి ఒక ఆమె రావటానికి ప్రయత్నం చేస్తుంటే భర్త ఆమెను బంధించాడు. విప్రసత్తులతో కలిసి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అడ్డం వచ్చాడు. గోపాలులందరూ వచ్చి శ్రీకృష్ణుడితో ఆకలి అని చెప్పారు. అలా చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ గోపాలులంతా అక్కడికి వెళ్ళారు. వెంటనే విప్రసత్తులు భోజనం తీసుకొని రావటం మొదలుపెట్టారు. అది చూసినటువంటి బ్రాహ్మణుడు తన భార్య వెళుతుందేమోననే ఉద్దేశంతో అదిగో అక్కడికి వచ్చి ఆమె దగ్గర నిలబడ్డాడు. ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. వెళ్ళాల్సినటువంటి చోటికి, వెళ్ళదగినటువంటి చోటికి వెళుతున్నాను అన్నది ఆమె. ఏమిటా వెళ్ళదగినటువంటి చోటు అన్నాడు. అదే యమునా తీరం. ఆహా, యమునా తీరానికా? ఎందుకో ఆ యాతన? అది యాతన కాదు, యాతనని రూపుమాపేటువంటి చేతన, ఈ కల్పితమైనటువంటి జీవితాన్ని కరగింపజేసేటువంటి కమనీయమైనటువంటి స్పందనది అని చెప్పిందని. ఆయన అంటున్నాడు, ఏమిటా పిచ్చివాగుడు? ఆ మాయావైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి నువ్వు వెళ్ళేది, అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అతడు దొంగ, అతడు మాయావి, అతడు స్త్రీలోనుడు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని అన్నాడు. నిజమే, నాది పిచ్చివాగుడే, అయితే ఇది మామూలు పిచ్చి కాదు, ముల్లోకాలని మరపింపజేసేటువంటి పిచ్చి, ఈ ద్వైత జీవితాన్ని కనుమరుగు చేసేటువంటి పిచ్చి. ఆ పిచ్చి పడితే కానీ దాని యొక్క రుచి ఏమిటో తెలియదు. మీరు చెప్పేది వాస్తవం, శ్రీకృష్ణుడు చోరుడే, కొన్ని లక్షల హృదయాల్ని క్షణంలో హరించగలిగినటువంటి చోరుడు ఆయన, మానస చోరుడు. అతడు మాయావి, నిజం, సర్వజీవుల్ని కూడా మోహింపజేయగలిగినటువంటి మాయావి. అతడు స్త్రీలోనుడు కాదు, స్త్రీ విభుడు, స్త్రీ చేత సదా పాదాలు ఒత్తించుకోగలిగినటువంటి వాడు, పావన చరిత్రుడైనటువంటి వాడు అని చెబితే నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు భార్య మెల్లగా అలా నేత్రాలు తెరిచింది. అది నాకు సాధ్యమా? సముద్రం దగ్గరికి వెళ్ళవద్దని నదిని ఆపటం ఎవరికైనా కుదురుతుందా? మండేటువంటి అగ్నిని అలా నువ్వు ఊర్ధ్వంగా వెళ్ళవద్దు, ఆగిపో అని అంటాం కుదురుద్దా?
రెక్కలొచ్చినటువంటి పక్షిని ఎగరకుండా ఎవరైనా ఆపగలుగుతారా? ఇంతకాలంగా ఎవరి యొక్క పాద పద్మాల్ని మనస్సులో ధ్యానించుకుంటూ ఉన్నానో, ఎవరి పాద పద్మాల్ని మనస్సులో స్మరిస్తూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నానో, ఆ పరంధాముని యొక్క దివ్య దర్శనం నాకు కాబోతా ఉన్నది. జన్మ జన్మాలలో ఉన్నటువంటి కర్మ సంచితం మొత్తం కూడా క్షయమయ్యేటువంటి ఆ కాలం సమీపించింది. ఇక నన్ను ఎవ్వరు ఆపలేరు. నాకు దేని మీద ఆసక్తి లేదు. నాకు ఏ సంసార బంధాలు లేవు. నాకు ఆశలు లేవు. నాకు ఆ అచ్యుతుని యొక్క దివ్య పాదార విందాలే నాకు శరణ్యం. నా శ్యామసుందరిని వదిలి నేను జీవించలేను అని అంటూ ముందుకు నడవబోయింది. ఆగో, నువ్వు కాలు బయటకు పెట్టడానికి వీల్లేదు. నేను నీ భర్తని ఆజ్ఞాపిస్తున్నా అన్నాడు. అప్పుడు అంటున్నది ఈమె, భార్య ఎవరు, భర్త ఎవరు? ఈ కల్పితమైనటువంటి బంధాలన్నీ ఎంతకాలం నిలుస్తాయి? సర్వభర్త, సర్వకర్త, సర్వనియంత, సర్వేశ్వరుడైనటువంటి వాడు అతడే నా శ్యామసుందరుడు. నేనే కాదు, మీరు కూడా ఆ పరంధాముని ఆశ్రయించి ధరించాలి. రండి మీరు కూడా అని అన్నది. ఇప్పుడు భర్త అంటున్నాడు, ఆగో, ఇక నీకు మాటలతో చెప్తే ప్రయోజనం లేదు అని ఆమె లోపలికి నెట్టేసి తలుపులు బిగించేశాడు. అప్పుడు ఆమె ఆ తలుపులకి ఆనుకొని కింద జారగిలబడి, ఓ శ్యామసుందర, సర్వాంతర్యామైనటువంటి నిన్ను కలవటానికి ఈ వాకిళ్ళు అడ్డంగా నిలిచినయ్యా? ఈ కవాటాలన్నీ కూడా కట్టలే కదయ్యా? ఒక కర్ర ముక్క నీ నుండి మధురమైనటువంటి నాదాన్ని వినిపిస్తూ ఉంటే మరొక కర్ర ముక్క మన ఇద్దరి మధ్య ఇదిగో అడ్డుగోడగా నిలుస్తుందా? అందాలు చెందేటువంటి అనంతరూపుడివి నీవు. అన్ని చోట్ల నిలిచి అనుగ్రహిస్తూ ఉంటే ఇక బంధాలు ఎక్కడ ఉంటాయి? ఓ కృష్ణ, నేను బందీనే. నీ భక్తితో నేను బందీనై ఉంటాను. నేను కానటువంటి ఈ దేహం ఎక్కడుంటే ఏమి? నీదైనటువంటి చిత్తం ఏదైతే ఉందో దాన్ని నేను నీకు సమర్పిస్తాను. ఇంకా ఆ తర్వాత నాదంటే ఇక్కడ ఏమీ ఉండదు బంధించడానికి. ఇక నాకు బంధము లేదు, బంధ విముక్తి లేదు. ఉన్నదంతా నీవే, 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 నీవే అనంటూ అలా జారగలబడిపోయింది. అలా ప్రాణాలు వదిలేసింది. ఆమె ఆ కన్నయ్యలో లీనమైపోయింది. భర్త చేత బద్ధురాలైనటువంటి ఆ స్త్రీ ఇంతవరకు ఆమె ఏ భగవాను గురించి ఆలోచించిందో, ఆలకించిందో, ఆ భగవాను యొక్క రూపాన్ని హృదిలో నిలుపుకొని దేహాన్ని చాలించింది. ఆమె శ్రీకృష్ణులో ఐక్యమైంది. ఇక్కడ యజ్ఞపత్నులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. అలా గమనిస్తూ తన రూపాన్ని ధ్యానించుకుంటూ దూరంగా ఎక్కడో ఉన్నటువంటి ఆ విప్రసతి ఆ ప్రాణాలు వదిలిపెట్టడాన్ని మనస్సులో తలుచుకొని ఆ కనుల వెంట 2 కన్నీటి బొట్టులు రాల్చుకుని జరిగింది. బద్ధురాలైనటువంటి ఆ భక్తురాలు ఆ సమయాన మరణించినందుకే ఇక్కడ కన్నయ్య కరిగిపోతూ ఉన్నాడు అన్నమాట. భగవంతుని యొక్క కరుణని దేశ కాలాలు ఏవి కూడా అడ్డగించలేవు. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే ఏ కాలమైనా సరే ఏది కూడా భగవంతుడిని అడ్డగించడానికి వీల్లేదు. ధన్యురాలైనటువంటి ఆ భక్తురాలు భగవంతుడి చెంతకి రాలేకపోయింది, కానీ శాశ్వతంగా భగవంతుడి చెంతకు వచ్చేసింది. జన్మ సుకృతం ఇలాగే ఉంటుందేమో. బంధాలను ఛేదించుకొని శ్రీకృష్ణుడిని సమీపించినటువంటి యజ్ఞపత్నులందరూ కూడా తిరిగి భర్తల దగ్గరికి వెళ్ళారు. కానీ బద్ధురాలైనటువంటి భక్తురాలు ఆ భర్త దగ్గరనే బంధీకృతురాలైనటువంటి ఆమె శాశ్వతంగా పరమాత్మని చేరుకుంది. యజ్ఞపత్రులు భగవాన్ని వదిలి వెళ్ళేటువంటి సమయానికి ఆ భక్తురాలు ఆ భగవంతుడి సన్నిధానానికి చేరుకుంది. యజ్ఞపత్రులు ఇచ్చినటువంటి ఆహారాన్ని శ్రీకృష్ణుడు గోపాలకు అందించాడు. ఈ విప్రసుతులంతా మళ్ళీ ఆ యజ్ఞం దగ్గరికి, ఆ భర్తల దగ్గరికి వెళ్ళారు. అయితే వాళ్ళ భార్యలకి కలిగినటువంటి భాగ్యం, అదృష్టం తమకు కలగకపోయనే అని చెప్పి వాళ్ళల్లో అప్పుడు ఆ హృదయ పరివర్తన వచ్చింది. ఆ బ్రాహ్మణుల్లో
అందుకని తమను తాము నిందించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏ భగవంతుడి కోసమైతే ఈ యజ్ఞాలు చేస్తున్నామో ఆ భగవంతుడే స్వయంగా మనల్ని అనుగ్రహించడానికి వస్తే మనం కాస్త ఆయన్ని దూరంగా నెట్టేశామే అని కటకటా మోసపోయితిమి, కాంతల పాలిటి బుద్ధి లేదు, నేటిట హరిగానబో నెరుంగము, మేము దురాత్ములము, మేము కల్మషోద్భటులము, విష్ణు దూరగల ప్రాజ్ఞత లేల, తపంబు లేల, పర్యటనము లేల, శీలములు యాగములు మరి ఏల కాల్పనే అని వాళ్ళు తమను తామే నిందించుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు విప్రులంతా కూడా, ఆవేదన చెందుతున్నారు. ఉపనయనం, గురుసేవ, తపస్సు, ఆత్మవిచారము, శుచి, సంధ్యావందనము మొదలైనటువంటి శుభక్రియలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా తమ భార్యలు భగవంతుడి యొక్క కరుణకి పాత్రులయ్యారు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా తాము మాత్రం అదిగో ఆ స్త్రీలు పొందినటువంటి ఉత్తమ స్థితిని కూడా పొందలేకపోయారు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తిని చూస్తాడే కానీ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలకి లోనయ్యేటువంటి వాడు కాదు. ఈ ప్రాపంచిక విషయాల్లో ఎవరైతే కూరుకుపోతారో అటువంటి వాళ్ళు ఎన్నటికీ భగవంతుడి దరి చేరలేరు, భగవంతుడి యొక్క పొందుని పొందలేరు. భక్తి గనక కొరవడిపోతే భగవంతుని పొందలేకపోవటమే ఫలితం. తమ యొక్క కర్తవ్యాన్ని తెలియజేయటం కోసమే భగవానుడు ఆహారాన్ని అర్థించాడని ఇప్పుడు భావించారు వాళ్ళంతా. అంతేకాదు ఈ కామ్యకర్మలన్నీ కూడా చేయదగినటువంటివి కాదు. అంటే కోరికతో భగవంతుడిని గురించినటువంటి పూజలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ ఇవేవి కూడా చేయదగినటువంటివి కాదు. భక్తియే ముక్తిదాయకం అని వాళ్ళు తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడు తమను క్షమించాలని హృదయాల్లో ప్రార్థించుకున్నారు. తమ తమ తప్పిదాలను చూచి కలత చెందినటువంటి బ్రాహ్మణులు వెంటనే శ్రీకృష్ణుని దర్శించాలని సంకల్పించారు. కంసుడికి తెలిస్తే ఆపద మూడుతుందేమో అని మళ్ళీ లోపల భయం. అందుకని ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మానుకున్నారు. ఇది భగవంతుడిని చేరుకోవడానికి కూడా ఇలా భయంతో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు మరి ఆ భార్యలకి ఏ భయం లేదు, ఎవరేం చేస్తారో అలా వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మాత్రం భయంతో వెళ్ళలేకుండా మానుకున్నారు. కాకపోతే పశ్చాత్తాపం చెందారు కనుక వాళ్ళ అంతఃకరణం శుద్ధి చెందింది. కొంతకాలం అలా ప్రవృత్తిలోనే ఉన్న తర్వాత చివరికి శ్రీకృష్ణుని యొక్క భక్తి వాళ్ళల్లో కూడా పెంపొందింది. ఆ భక్తి శ్రద్ధలతో కొంతకాలం జీవించిన తర్వాత ఆ భగవంతుడి చెంతకే వాళ్ళు కూడా వెళ్ళారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఈ విధంగా విప్రసత్తులు తమ యొక్క భక్తి తత్పరతని అంటే కర్మల కన్నా కూడా, అంటే భగవత్ సంబంధమైనటువంటి కర్మలు, యజ్ఞాది కర్మల కన్నా కూడా ఆ భగవంతుని యందు మనస్సుని నిలపటమే ప్రధానమైనటువంటి విషయాన్ని రుజువు చేస్తూ భగవానుడు ఈ గోపబాలకుల్ని ఈ అన్నాన్ని అర్థించడం అనేటువంటి ఈ గాథని మనకి చెప్పడం జరిగింది. బృందావనంలో నందుడు మొదలైనటువంటి గోపులందరూ కూడా ఇంద్రయజ్ఞం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అలాగనే ఈ సంవత్సరం కూడా ఇంద్రయజ్ఞం చేయాలని సంకల్పించారు. దానికై సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ఆ నందుడి దగ్గరికి వచ్చాడు. నందుడిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు, తండ్రి మీరు ఇక్కడ ఏదో ఇంద్రయాగం చేయాలని అనుకుంటున్నారు కదా, అసలు ఈ యాగం దేనికోసం చేస్తున్నారు? దీని యొక్క ఫలితం ఏమిటి? దీని దేవత ఎవరు? ఈ యజ్ఞ వివరాలన్నీ కూడా నాకు చెప్పండి అని అడుగుతున్నాడు ఈ బుల్లి కృష్ణుడు. 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు అదిగో ఇప్పుడు ఇక్కడ తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. నందుడు మౌనంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాల. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ అంటున్నాడు, సాధువులు అంటే సత్పురుషులు ప్రపంచంలో ఏ కార్యాన్ని కూడా దాచిపెట్టుకోరు. ఎందుకంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు చేసే పనులు మంచి పనులే, చెడ్డ పనులు ఎప్పుడు చేయరు కనుక వాటిని దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల తండ్రి మీరు చేయబోయేటువంటి యజ్ఞం శాస్త్రసమ్మతమా కాదా అది నేను తెలుసుకోగోరుతున్నా, అందుకని దయచేసి దీని విషయం చెప్పండి అని అడుగుతున్నాడు.
ఈ మాటలో కూడా మనకు ఒక విషయం ఉంది. శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మల్ని మనం చేయాలి, శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేయాలి, కానీ శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు చేయకూడదు. ఇప్పుడు నందుడు చెప్తున్నాడు కొడుకుతోటి, ఓ కుమారా, వర్షం వల్ల ప్రాణికోట్లన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. అయితే ఈ వర్షం ఎలా వస్తూ ఉన్నది? మేఘాల వల్ల వస్తూ ఉన్నది. మరి మేఘాలన్నీ కూడా ఈ అధిపతి అయినటువంటి, మేఘాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడి వల్ల. అంటే ఈ వర్షం మొత్తానికి కారణం ఎవరంటే దేవేంద్రుడు. అందువల్ల ఈ మేఘాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుణ్ణి ధాన్యము మొదలైనటువంటి ద్రవ్యాలతో ఈ యజ్ఞం ద్వారా ఆయన్ని అర్చిస్తున్నాం, ఇలా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం అని నందుడు తెలియజెప్పాడు. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించడం మంచిది కాదు కదా నాయన. అంతేకాకుండా మనకి అన్నం పెడుతున్నటువంటి దేవతల్ని మనం మర్చిపోవచ్చునా, కనుక ఈ ఇంద్రయాగం చేస్తున్నాం అని శ్రీకృష్ణుడితో చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ నందుడి యొక్క భావంతో విభేదించాడు. అలా విభేదించి ఇలా అంటున్నాడు, కర్మమున పుట్టు జంతువు కర్మమునకు వృద్ధి పొందు కర్మమున చెడుము, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణమధిప. తండ్రి, ఈ లోకంలో కర్మల కారణంగానే జీవులు జన్మిస్తూ ఉన్నారు, కర్మల కారణంగానే మరణిస్తూ ఉన్నారు. అంటే ఈ లోకంలో ఎవరైనా జన్మిస్తున్నారంటే వాళ్ళు చేసినటువంటి కర్మల కారణంగా, ఆ కర్మలు సంచిత కర్మల్లో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వచ్చినాయో పక్వానికి వచ్చిన కర్మలు ప్రారంధ కర్మలు అంటారు. ఆ ప్రారంధ కర్మలను అనుభవించడం కోసమే జన్మ తీసుకొని వస్తున్నారు అందరు ఈ లోకంలోకి. మనుషులే కాదు, జంతువులు, పశుపక్షాదులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా అంతే, వాటి వాటి కర్మఫలాలు అనుభవించడానికే వస్తూ ఉన్నాయి. మరి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాయి? మళ్ళీ కర్మలు చేస్తూ ఉన్నాయి. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏమైనా సరే. కాబట్టి ఈ కర్మల కారణంగానే జీవులు జన్మిస్తూ ఉన్నారు, మరణిస్తున్నారు, మళ్ళీ జన్మిస్తూ ఉన్నారు. అందుచేత కర్మల చేత జన్మిస్తున్నారు గనక కర్మఫలాన్ని మార్చేటువంటి శక్తి ఇంద్రుడికి లేదు గనక ఆ ఇంద్రుడికి ఎందుకయ్యా అనవసరంగా ఈ యాగం చేయటం? ఇది అనవసరం, వేస్ట్. ఇంద్రుడు అంటే ఎవరు? 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు. ఎవరైనా సరే ఇంద్ర పదవిని అధిష్ఠించవచ్చు. అందుకనే శతముఖుడు అంటారు ఆయన్ని. శతముఖుడు అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు. కాబట్టి 100 యజ్ఞాలు చేస్తే ఎవరైనా సరే ఇంద్ర పదవిని అందుకోవచ్చు. అంత మాత్రాన గొప్పతనం ఏమి లేదు. మరైతే ఎవరికి చేయాలా ఈ యాగం, ఈ పూజ అని అంటారా? మనకి ప్రత్యక్షంగా ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళకి చేయాలి. మనకి ప్రత్యక్షంగా ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళని పూజించడమే మనకి క్షేమం. మనం గోవుల వల్ల జీవిస్తూ ఉన్నాం, మనందరికీ గో సంపద, కాబట్టి గోవుల వల్ల జీవిస్తున్నాం. గోవులన్నీ కూడా గడ్డి మేస్తూ బ్రతుకుతూ ఉన్నాయి. ఆ గడ్డి అంతా కూడా ఇదిగో ఈ పర్వతం మీదనే మనకు లభిస్తూ ఉంది. కాబట్టి ఇంద్రుడికి ఇంద్రుడైనటువంటి జగన్నాథుడు ఈ గోవర్ధనుడు. అందుకని ఈ గోవర్ధనగిరికి పూజ చేయాలి. ఎందుకంటే ఈ గోవర్ధనగిరి వల్ల పచ్చగడ్డి దొరుకుతూ ఉంది మన గోవులకి. ఆ గోవులు మనకి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ గోవర్ధనగిరిని పూజించాలని నా అభిప్రాయం అన్నాడు. అయితే శ్రీకృష్ణు యొక్క మనస్సులో ఒక భావన ఉంది. ఏమిటదనంటే ఎలాగైనా సరే అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడికి గర్వభంగం చేయాలి. అంతేకాకుండా ఈ గోవర్ధననాథుడే జగన్నాథుడు అని కూడా చెప్పాడు. మనకి తూర్పున జగన్నాథుడు, దక్షిణాన రంగనాథుడు, పడమర ద్వారకానాథుడు, ఉత్తరాన బదరీనాథుడు. 4 దిక్కుల్లో 4 ఈ జగన్నాథులు ఉన్నారు. అటువంటి గోవర్ధననాథుడిని ఆరాధించడం చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కనుక అంగీకరించినట్లయితే ఇదిగో ఈ గోవర్ధనగిరి పూజను చేయండి అని చెప్తే అందరూ కూడా ఆలోచించుకొని శ్రీకృష్ణుడు చెప్పినట్లే చేద్దాం అని నిశ్చయించుకున్నారు. అనేక రకాలైనటువంటి పిండి వంటలు, పాలు, పెరుగు, వెన్న మొదలైనటువంటి గోవర్ధన పర్వతం చెంతకి చేర్చుకున్నారు.
బ్రాహ్మణులు హోమాలు చేయటం మొదలుపెట్టారు. అందరూ కూడా బ్రాహ్మణులకి దానాలు ఇస్తూ ఉన్నారు, కుక్కలకి అన్నం పెడుతూ ఉన్నారు, చండాలుడికి వస్త్రాలు ఇస్తూ ఉన్నారు, పతితులకి ధాన్యాన్ని పంచుతూ ఉన్నారు, గోవులకి గడ్డి వేస్తూ ఉన్నారు. గోపాలులంతా కూడా నూతన వస్త్రాలు ధరించారు, గోవుల్ని పూజించారు, బ్రాహ్మణులకి నమస్కరించారు, గోవర్ధననాథునికి ప్రదక్షిణం చేశారు. ఈ గోవర్ధనగిరి సాక్షాత్తు భగవంతుడే అనేటువంటి భావాన్ని వాళ్ళల్లో కలిగించాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అందుకని గోపాలకులు యమునా జలాన్ని తీసుకొని వచ్చి ఈ గోవర్ధననాథునికి అభిషేకం చేయాలి అని మనస్సులో అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళతో ఏమన్నాడంటే, అదిగో ఆ గోవర్ధననాథునికి నమస్కారం చేయండి అన్నారు. అనేటప్పటికల్లా అందరూ కూడా గోవర్ధననాథుడికి నమస్కారం చేస్తే సాక్షాత్తు భగవానుడే అయినటువంటి గోవర్ధననాథుడు సర్వాభీష్టాలు నెరవేరుస్తాడు అనేటువంటి భావాన్ని వాళ్ళకి తెలియజెప్పడం కోసమని వాళ్ళని నమస్కారం పెట్టమంటే అప్పుడు గోపాలులందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెట్టారు. వెంటనే పర్వతం నుంచి యమునా జలం ధారలాగా పైనుంచి ప్రవహిస్తూ వచ్చింది. దాన్నే మానసగంగా అని అంటారు. గోపాలులంతా కూడా ఎంతో ఆనందించారు. ఎక్కడికో యమునా నదికి వెళ్ళి నీళ్లు తేవాల్సినటువంటి పని లేకుండా అదిగో వాళ్ళ దగ్గరికే నీరు వచ్చేసింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు తనకు విశిష్టమైనటువంటి రూపాన్ని ధరించి నేనే గోవర్ధననాథుణ్ణి కనుక పూజ చేయండి అని అన్నాడు గోపాలుడితో. ఆ శ్రీకృష్ణునికి ఈ బృందావన వాసులంతా కూడా నమస్కారం చేశారు. శ్రీకృష్ణుడు కూడా తనకి తాను నమస్కారం చేసుకున్నాడు. ఈ విధంగా గోవర్ధన పూజ జరగగా గోపాలులంతా కూడా ఇక బృందావనానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వస్త్రాపహరణ లీలలో, గోపికా వస్త్రాపహరణ లీలలో వస్త్రాలని అపహరించాడు అని అంటే వస్త్రాలని కాదు అపహరించింది, వాసనల్ని, అంటే వాసనాక్షయం చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఇక గోవర్ధన లీలలో ఏమిటంటే ఉపాస్య ఉపాసక దేవత, ఉపాసించేవాడు ఉపాసింపబడేవాడు, ఈ రెండు కూడా ఒకటే అనేటువంటి అభేద దృష్టి ఏర్పడాలని భగవంతుడి యొక్క ఉద్దేశం. ఎందుకనంటే రాబోయేటువంటి రాసక్రీడ జీవ బ్రహ్మైక్య స్థితి. రాసక్రీడ అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు స్త్రీ పురుషులు కలిసి చేసుకునేటువంటి రాసక్రీడ అనుకుంటారు. కానీ ఇక్కడ రాసక్రీడ అంటే జీవ బ్రహ్మైక్యం, జీవుడు పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి స్థితి అన్నమాట. అదిగో దానికి గోవర్ధన పూజ చక్కని పునాది. ఎందుకనంటే జీవభావం తొలగితే కదా బ్రహ్మభావన కలిగేది. మరి ఈ గోవర్ధన లీల ఏం చేస్తుందంటే జీవభావాన్ని తొలగిస్తుంది, రాసలీల ఏం చేస్తుందంటే బ్రహ్మభావన కలిగిస్తుంది. అంటే జీవభావం తొలగించడానికి గోవర్ధన పూజ, బ్రహ్మభావన కలగటానికి రాసలీల. ఈ గోవర్ధన లీల జరిగే సమయానికి శ్రీకృష్ణు యొక్క వయస్సు 7 సంవత్సరాలు. ఈ 7వ సంవత్సరంలో గోవర్ధన పూజ జరిగింది. ఇది ధ్యాన భూమిక. మనకి అష్టాంగ యోగాలు ఉన్నాయి. ఆ అష్టాంగ యోగాల్లో అంటే 8 యోగాలు ఉన్నాయి. ఆ 8 యోగాల్లో 7వది ఏమిటంటే ధ్యానం. అందుకని దీన్ని ధ్యాన భూమిక అని అంటారు. 8వ భూమిక సమాధి. సమాధి అనంటే సమస్థితి. అంటే దీంట్లో ఉపయోగించే భాష అంతా సమాధి భాష అని వ్యాసుడు చెప్పినటువంటి విషయాన్ని రాత్రి మనం చెప్పుకున్నాం. అందుకని 7, 8 ఈ రెండు కూడా వరుసన పక్కపక్కనే వస్తూ ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 అష్టాంగ యోగాలు. ఈ అష్టాంగ యోగాల్లో 7వది ధ్యానం, 8వది సమాధి. ఇదిగో 7వదేమో ఈ గోవర్ధనగిరి, 8వదేమో రాసలీల. ఈ గోపాలకృష్ణ యొక్క సారథ్యంలో గోపోత్సవాన్ని జరుపుకున్నారు గోపాలురు. బాగా వైభవపేతంగా ఈ గోవర్ధనగిరి పూజ జరిగిపోయింది. బృందావనంలో గోవర్ధనగిరి చెంత ఈ గోపోత్సవం జరిగినట్టుగా ఇంద్రుడు తెలుసుకున్నాడు. ప్రతి సంవత్సరము నాకు పూజ చేసేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం పూజ చేయకుండా ఉన్నారు. వీళ్ళకి ఎంత కండకావరం, ఎంత అహంకారం. కాబట్టి వీళ్ళ సంగతి ఏమిటో తేల్చాలి అని అనుకున్నాడు. దీనికి అంతటికీ కారణం ఆ శ్రీకృష్ణుడే.
అని కూడా తెలుసుకున్నాడు. ఈ గోపాలులంతా కూడా పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వెక్కారు. వాళ్ళ యొక్క కొవ్వుని కరిగించాలి. వాచాలుడు, పసిబాలుడు, అజ్ఞాని, అవినీతిపరుడు, మానవుడు, ఒక చోరుడు అయినటువంటి శ్రీకృష్ణుడిని విశ్వసించి నన్ను తిరస్కరించారు అని ఇంద్రుడికి బాగా కోపం వచ్చింది. క్రోధ తామ్రాక్షుడయ్యాడు. ఈ బృందావన వాసులందరినీ కూడా హింసించాలని అభిప్రాయపడ్డాడు. అందుకని సంవర్తక మేఘాలు, ఆ సంవర్తక మేఘాలని ఆహ్వానించాడు. మీరందరూ వెళ్ళి భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించండి ఈ బృందావనంలో అని ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళకి అలా ఆజ్ఞ జారీ చేసి తాను కూడా ఐరావతం ఎక్కి ఈ వ్రజభూమికి వచ్చాడు. చూద్దాం ఏం జరుగుద్దో అని. ఇక ఆకాశంలో నల్లటి మేఘాలన్నీ కూడా దట్టంగా వ్యాపించినాయి. ఇప్పటిదాకా వాతావరణం అంతా చక్కగా బాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి ఆకాశం అంతా నల్లగా అయిపోయింది, మేఘాలన్నీ కూడా కమ్మేసినాయి. వాతావరణం అంతా తారుమారైపోయింది. ఆకాశం అంతా భయంకరంగా గర్జించింది. ఉరుములు, మెరుపులు, వీటన్నిటి మధ్య కొండపోతగా వర్షం. ఇక ఈ బృందావన వాసులంతా తలదాచుకోవటానికి చోటు లేదు. ఈ గోవులు అన్నీ తడిచిపోతూ ఉన్నాయి. వాటిని రక్షించడం కోసం వచ్చినటువంటి గోప బాలకులంతా తడిచిపోతూ ఉన్నారు. ఈ గోప భామలంతా తడిచిపోతూ ఉన్నారు. అందరూ తడుస్తూ ఉన్నారు. పోనీ ఈ వర్షం ఏమైనా తగ్గుద్దా అంటే తగ్గేటువంటి కళేమీ లేదు. ఉన్న కొద్ది ఇంకా ఎక్కువైపోతూ ఉంది. అందుకని అప్పుడు గోప బాలులంతా కూడా ఈ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో త్రాతు మర్హసి దేవాన్న కుపితా భక్తవత్సల అన్నారు. ఓ భక్తవత్సల, ఓ మహాభాగా, ఓ కృష్ణ, ఓ ప్రభు, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని రక్షించాలంటే నువ్వే సమర్థుడివి. పాహిమాం ప్రభు, పాహిమాం పాహిమాం అంటూ ప్రార్థించారు. వాస్తవ పరిస్థితిని శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు. ఓహో, ఇదంతా ఇంద్రుడి యొక్క పనే అని తెలుసుకొని ఇంద్రుడికి గుణపాఠాన్ని బోధించి అతడి యొక్క గర్వాన్ని అణిచాలని అనుకున్నాడు. వెంటనే ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, గొడుగులా నిలబెట్టాడు. గోవులతో సహా గోపాలులందరినీ కూడా ఈ గోవర్ధన పర్వతం క్రిందికి రమ్మన్నాడు. తల్లి రా, తండ్రి రా, ఓ మిత్రులారా రండి 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 అంటూ అందరినీ కూడా ఈ గోవర్ధనగిరి కిందకి పిలిచాడు. పిలిచి వాళ్ళు ఏమైనా భయపడుతున్నారేమోనని అప్పుడు కృష్ణుడు ఇలా అంటున్నాడు, బాలుండీతడు కొండగడ్డది మహాభారంబు సైరింపగాదాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపబోలదు. ఈ శైలాంబోధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నా కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునం. అయ్యా మీరంతా భయపడుతున్నారేమో, ఇతడేమో బాలుడు, 7 సంవత్సరాల బాలుడు. కొండేమో పర్వతమేమో ఎంతది, ఓ పెద్ద పర్వతం. ఇంత భారాన్ని ఏం మోస్తాడు ఈయన అని దీని కిందకి రావడానికి మీరు భయపడతా ఉన్నారేమో. శైలాంబోధి, ఇక్కడ ఈ భూమండలంలో ఉన్నటువంటి పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నిటితో కూడుకున్నటువంటి ఈ భూమి మొత్తం కూడా ఒక్కసారి వచ్చి పర్వతం మీద పడ్డా నా చిటికెన వేలు అల్లాడదు. ఇదిగో ఈ చిటికెన వేలు మీద నిలబెట్టాడు దీన్ని. ఈ వేలు అట్లా కదలదు, మీకేం భయం లేదు, అందరూ వచ్చి హాయిగా దీని కింద ఉండండి అని చెప్పి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వ్రజవాసులంతా ఆ గోవుల్ని గోవత్సాలని తోలుకొని అందరూ కూడా దీని కిందకు వచ్చేసారు. అనాయాసంగా చిటికెన వేలు మీద గిరిభారం అంతా శ్రీకృష్ణుడు మోస్తూ ఉన్నాడు. ఎంతకాలం? వర్షం 7 రోజులు కురిచింది. ఈ 7 రోజులు కూడా అహోరాత్రాలు అంటే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా అలాగనే ఆ చిటికెన వేలు మీద నిలిపి ఈ గోవర్ధన పర్వతాన్ని అందరినీ కూడా రక్షించాడు కృష్ణుడు. ఇంద్రుడికి గర్వం సర్వం కర్వం అయిపోయింది, అణిగిపోయింది వారి గర్వం అంతా కూడా. హృదయంలో భయాందోళనలు కలిగినాయి. దాంతో అతడు కాస్త శ్రీకృష్ణుడి యొక్క ప్రభావాన్ని గమనించి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడై మేఘాలను వెనక్కి పంపించాడు.
ఇంద్రుడు వెంటనే శ్రీకృష్ణుని యొక్క పాదాల మీద పడ్డాడు, నన్ను క్షమించమని కోరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని క్షమించి విడిచిపెట్టేశాడు. ఇంద్రుడు క్షీరముతో శ్రీకృష్ణుని యొక్క పాదాలని అభిషేకించాడు, పాలతో అభిషేకించాడు. గోవర్ధనంలో ఆ స్థలంలో సురభికుండు అని అంటారు ఇప్పటికి. ఆ గోవర్ధనగిరి ప్రాంతం ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఆ పర్వతాన్ని ఎత్తాడు దాన్ని సురభికుండు అని అంటారు. గోపాలుల వైపు తిరిగి వాన వెలిసింది. కొడుకులు, కోడండ్లు, భార్యలు, భర్తలు, బిడ్డలు అందరూ కూడా గోపులతో కలిసి ఇదిగో దీని కింద నుంచి వెళ్ళండి అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. దాంతో అందరూ కూడా బృందావనంలోకి ప్రవేశించారు. దేవతలు ఇప్పుడు పుష్పవర్షం కురిపించారు. అప్సరసలంతా కూడా చిన్ని కృష్ణుడిని చూచి ఆనంద తాండవ నృత్యం చేస్తూ గానం చేస్తూ ఉన్నారు. భాగవతంలో ఉన్నటువంటి గాథలన్నీ కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తూ ఉంటాయి. చూడటానికి పైకి ఒక కథలాగా ఉంటుంది, కానీ అందులో మనకి ఏదో ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని, ఒక సూచనని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ గోవర్ధనగిరిని ఎత్తడం అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం కూడా మనం తెలుసుకుందాం. ఈ గోపోత్సవం అంటే ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి పొందడానికి మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనే గోపోత్సవం. ఈ సాధనకి ఎన్నో అవరోధాలు. గోపోత్సవానికి ఎట్లా ఇంద్రుడు అవరోధాలు కలిగించాడో, మనం ధ్యానం చేయాలన్నా, జ్ఞానాన్ని పొందాలన్నా, అన్ని రకాలైనటువంటి సాధనలకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే ఎవరి ఆటంకాలను కల్పించేది? అక్కడ ఇంద్రుడు, ఇక్కడ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనస్సు. అక్కడ ఇంద్రుడు ఎందుకు కల్పిస్తున్నాడు? ఆయనకేమో అహంకారం. అందుకని తనంతటి వాడు ఇంకోడు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? ఈ ఇంద్రియాల ద్వారా మనకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ ఇంద్రియాలు ఆ మనసు యొక్క చెప్పు చేతల్లో ఉంటాయి కనుక, అది అక్కడ మేఘాలని పోయి మీరు అక్కడ వర్షాన్ని కురవండి అని అన్నట్లుగా ఇక్కడ మనస్సు కూడా ఈ ఇంద్రియాలని ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఎలా కలిగిస్తూ ఉంటుంది? ఈ ఇంద్రియాలన్నీ అంతకుముందు ఏవో కొన్ని చూస్తాయి, కొన్ని వింటాయి, కొన్ని తింటాయి, కొన్ని వాసన చూస్తాయి, కొన్ని స్పర్శించి తెలుసుకుంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి విషయాల్ని గమనించడానికి కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటి 5 ఇంద్రియాలు మనకున్నాయి. ఈ 5 ఇంద్రియాలు కూడా అవి పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటుంటాయి. అబ్బా, నేను అదిగో ఆ స్వీట్ తిన్నాను, ఈ మామిడికాయ తిన్నాను, లేకపోతే అదిగో అక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ చూశాను, లేకపోతే ఇదిగో ఇక్కడ అది చూశాను, లేకపోతే ఇదిగో ఈ సంగీతం విన్నా, ఏవో ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలన్నీ. ఈ ప్రాపంచిక విషయ వ్యామోహాలు ఎప్పుడైతే గుర్తుకొస్తున్నాయో మనం ఆ భగవంతుడిని మర్చిపోతాం. అంటే భగవంతుడిని అందుకోవడానికి మనం సాధన చేస్తుంటాం. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మన మనసుని అలా బయటికి లాక్కొని పోతాం. ఇది మనకు కలిగించేటువంటి ఆటంకం. ఇదే నిజంగా మహాత్ములైనటువంటి వాళ్ళు తపస్సులు చేస్తుంటే వాళ్ళ తపస్సులు జరగొట్టడానికి అప్సరసలను పంపించాడు దేవేంద్రుడు అంటారు. ఎవరా అప్సరసలు అంటే ఇవే మన ఇంద్రియాలే. ఏం చేస్తాయంటే అది పొందాలా, ఇది పొందాలా, అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం, అది అనుభవిద్దాం, ఇది అనుభవిద్దాం అనేటువంటి భావనలు మన మనస్సులో కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కలిగినాయో భగవంతుడిని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ ఆటంకాలు కలిగించేటువంటి వాడు ఇక్కడ మనస్సు, అక్కడ ఇంద్రుడు అన్నమాట. మరి ఈ సాధనలు భగ్నం చేయాలి అని అనుకున్నప్పుడు, ఇంద్రియాలు ఇట్లా భగ్నం చేస్తూ ఉన్నప్పుడు, ఇంద్రియాలు ప్రకోపించినప్పుడు, ఈ ఇంద్రియాల కారణంగా అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిగినప్పుడు ఇవే ఉరుములు, పిడుగులు, మెరుపులు వీటన్నిటిగా మనల్ని గందరగోళం చేస్తూ ఉంటాయి. ఈ సమయంలో అక్కడ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తి ఛత్రాన్ని పట్టాడు. అలాగని ఇక్కడ కూడా మనకి భగవత్ కృప మనకి ఛత్రంలాగా సహాయం చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క కృపని మనం పొందాలి. భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండి ఆ భగవత్ కృపని కనుక పొందినట్లయితే ఆ భగవంతుని కృపే మనకి ఒక ఛత్రంలాగా ఉండి మన ఇంద్రియాలన్నింటినీ అణిచి నిరంతరం కూడా పరమాత్మ యందే మన మనస్సును నిలిపి ఏకాగ్ర చిత్తంతో ఆ భగవంతుడిని మనం భావించినట్టుగా చేస్తుంది, ఆ భగవంతుడికి సమీపించినట్టుగా చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక సాధకులైనటువంటి వాళ్ళకి భగవంతుడు తన యొక్క కృపని ఛత్రంలాగా ఉంచి రక్షిస్తాడు
అని ఈ గాథ ద్వారా మనం తెలుసుకోవాలి. అక్కడ గోపబాలుని రక్షించాడు గోవర్ధనగిరిని ఎత్తి, ఇక్కడేమో సాధకులైనటువంటి వాళ్ళని రక్షిస్తాడు తన యొక్క అనుగ్రహం అనేటువంటి ఛత్రంతో అని మనం తెలుసుకోవాలి. అది ఈ గాథ నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక మరి ఈ గోవర్ధనగిరిని ఎత్తడంతో శ్రీకృష్ణుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమి చేశాడో, ఏం మాట్లాడాడో, ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా ఆ తండ్రిని మిగిలినటువంటి వాళ్ళని కూడా ఇంకా రక్షించడం ఎలా జరిగిందో ఆ విషయాలు మనం రేపు